బంగ్లాదేశ్ లో మరొక హిందువును హత్య చేశారు. కారుతో ఢీకొట్టి మరీ చంపేశారు. రాజ్బరీలోని కరీం ఫిల్లింగ్ స్టేషన్ లో రిపోన్ సహా అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. నిన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత అబుల్ హషేం పెట్రోల్ కోసం ఆ ఫిల్లింగ్ స్టేషన్ కు వెళ్లాడు. పెట్రోల్ కొట్టించుకున్నాక డబ్బివ్వకుండా వెళ్లడానికి ప్రయత్నించాడు. దీంతో రిపోన్ అతన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. పెట్రోల్ డబ్బు చెల్లించాలని వెంటపడ్డాడు. ఈ క్రమంలో రిపోన్ కింద పడిపోగా అతనిపై నుంచి కారు ఎక్కించేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రిపోన్ అక్కడికక్కడే చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అబుల్ హషీంను, అతడి కారు డ్రైవర్ను అరెస్ట్ చేశారు. 3 వారాల్లో బంగ్లాదేశ్లో 10 మంది హిందువులు హత్యకు గురి కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. బంగ్లాదేశ్ లో మరొక హిందువును హత్య చేశారు. కారుతో ఢీకొట్టి మరీ చంపేశారు. రాజ్బరీలోని కరీం ఫిల్లింగ్ స్టేషన్ లో రిపోన్ సాహా అనేటువంటి వ్యక్తి అక్కడ పనిచేస్తున్నాడు. నిన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత అబుల్ హషేం పెట్రోల్ కోసం ఆ ఫిల్లింగ్ స్టేషన్ కు వెళ్లాడు. పెట్రోల్ కొట్టించిన తర్వాత డబ్బు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో రిపోన్ అతన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. పెట్రోల్ డబ్బు చెల్లించాలని వెంటపడ్డాడు. ఈ క్రమంలో రిపోన్ కింద పడిపోగా అతనిపై నుంచి కారు ఎక్కించేశారు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడికక్కడే చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుడు అబుల్ హషేంను, అతడి డ్రైవర్ను కూడా అరెస్టు చేశారు. 3 వారాల్లో బంగ్లాదేశ్లో ఇప్పటిదాకా 10 మంది హిందువులు హత్యకు గురి కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.